బయట ఉన్న అసెంబ్లీ సభ్యులందరూ కూడా లోపలికి రావాలి. మరికొన్ని సేపట్లో సమావేశం ప్రారంభించుకోవడం కాబట్టి వచ్చే వాళ్ళని కూడా కొందరు రమ్మని చెప్పగలరు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రాగలరు. తొందరలోనే మన సమావేశం ప్రారంభించుకోవడం జరుగుతుంది. వచ్చి కూడా మళ్ళీ బయటకు వెళ్ళాలి ఉంటే పోలీసు రమ్మన్నట్టు ఒక నిమిషంలో మన సమావేశం ప్రారంభించుకోవడం జరుగుతుంది. కనకదుర్గ అమ్మవారి గుడి ఎదురుగా మాంకాలమ్మ గుడి ప్రతిష్ట ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుతుంది. కావున ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాంకాలమ్మ బోనాలు వచ్చే ఆదివారం నాడు 21వ తారీఖు నాడు తీయబడును. ప్రతి సంవత్సరం సికింద్రాబాద్ మాంకాలమ్మ జాతర ఎప్పుడు జరుగుతుందో అదే దినమున ఈ మాంకాలమ్మ జాతర నేర్నే రంభవాయి టెంపుల్కి ఎదురుగా జరపబడుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఇంటికి బోనం ఎత్తుకొని రాగలరని మా యొక్క ఆలయ కమిటీ సభ్యులు అందరూ కోరుతున్నారు. ఇట్టు చిలకనారాయణ. శ్రీ నెహ్రూనగర్ కనకదుర్గ అంబాభవాని ఆలయ కమిటీ వారు ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ మహంకాళి ఆదిపరాశక్తి బోనాలను ఈ నెల 21 ఆదివారం రోజున నిర్వహించబడుతున్నది. కావున ఈ కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణ ప్రజలు, నెహ్రూనగర్ ప్రజలు అధిక సంఖ్యలో బోనాలతో, మంగళ హారతులతో, కొబ్బరికాయలతో అమ్మవారిని దర్శించుకొని ఆ దేవి కరుణాకటాక్షాలకు పాత్రుడు కావాలని కోరుచున్నాము. నెహ్రూనగర్ సిరిసిల్ల పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయనేమనగా, సిరిసిల్లలోని కనకదుర్గ ట్రస్టు ఆలయ కమిటీ వారు మహంకాళి బోనాల జాతర రేపు ఆదివారం నాడు జరపడం జరుగుతుంది. సికింద్రాబాద్ మహంకాళి మాత ఆనాడు వాళ్ళు ఇక్కడ ఏనాడు జరుపుతారో మేము ఈయన ఆనాడు జరపడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ, సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి బోనంతో, కట్న కానుకలతోటి, కొబ్బరికాయలతోటి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రుడు కాగలరని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. అమ్మవారిని దర్శించుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఆనందాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయోత్సవం గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.